ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖదాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరం అనేక రూపదైత్యాంతం నమామి పురుషోత్తమం. మిత్రులారా, గత 2 భాగాలుగా మనం దక్షయజ్ఞం గురించి తెలుసుకుంటున్నాము. ఈ 2 భాగాల్లో మనం దక్షయజ్ఞం గురించి తెలుసుకున్నది ఒకసారి సూక్ష్మంగా తెలుసుకుందాం. ఒకసారి ప్రజాపతులందరూ ఒక సత్రయాగాన్ని చేయాలని సంకల్పించారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, దేవతలు, ఋత్విక్కులు, బ్రాహ్మణులు అందరూ దానికి వచ్చారు. ఋషులు అందరూ వచ్చారు. ఆ సభకి కొంతసేపటి తర్వాత దక్ష ప్రజాపతి వచ్చాడు. దక్ష ప్రజాపతి రాగానే అందరూ లేచి నించుని ఆయనకి అభివాదం చేశారు. ఆయన కూడా అందరికీ ప్రత్యభివాదం చేసుకుంటూ వెళుతున్నాడు. విష్ణువుకి నమస్కరించాడు. బ్రహ్మదేవుడు తన తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుడికి నమస్కరిస్తే బ్రహ్మదేవుడు తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. కానీ ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కడా కూడా శివుడు అతనికి దక్షునికి నమస్కరించడం లేదు, పలకరించడం లేదు. శివుడు తన అల్లుడు అనేటువంటి ఒక అభిప్రాయంతో ఆయన ఉన్నాడు. కానీ త్రిమూర్తుల్లో ఒకరు అనేటువంటి అభిప్రాయంలో దక్షుడు లేడు. అంచేత ఆయన కోపం వచ్చింది, అల్లుడు తనకి మర్యాద చేయలేదని. ఆ కోపంతో లేచి నించుని శివుడిని నానా దుర్భాషలో ఆడి, నీకు యజ్ఞాల్లో ఆవిర్భాగాలు లేకుండా ఉండగాక అని చెప్పి శపించాడు. శపించి ఇంక వెళ్ళిపోదాం అనుకుంటూ ఉండగా నందీశ్వరుడు లేచి దక్షుణ్ణి శపించాడు. నువ్వు జ్ఞానహీనుడు అవుతావు, శరీరమే దేహమే ఆత్మ అనేటువంటి భ్రమలో ఉంటావు, ప్రాపంచిక స్త్రీలోలుడు అయిపోతావు, నీకు మేకతలే నీకు సరైంది అని చెప్పేసి ఇలాగా రకరకాలుగా ఆయన శపించాడు. ఈ బ్రాహ్మణుని కూడా నందీశ్వరుడు శపించాడు. ఈ దక్షుడు శివుడిని నిందించినప్పుడు మాట్లాడకుండా కూర్చున్నటువంటి బ్రాహ్మణులందరినీ కూడాను నందీశ్వరుడు శపించాడు. ఇదంతా అయిన తర్వాత కోపం వచ్చి భృగు మహర్షి శివభక్తులందరినీ శపించాడు. ఇదంతా చూసి నిర్వికారంగా శివుడు మనసులో బాధపడుతూ ఇలా జరిగిందని అక్కడి నుంచి శివగణాలతోటి నిష్క్రమించాడు. ఆ సత్రయాగం కొనసాగింది. ఒక 1000 సంవత్సరాలు సత్రయాగం జరిగిన తర్వాత సత్రయాగం పూర్తయింది. సంపూర్ణమైన తర్వాత ఆ సత్రయాగంలో ఋత్వికులు, ప్రజాపతులు ఎవరైతే ఉన్నారో యాగం నిర్వహించిన వారందరూ కూడా అవభృత స్నానాలు చేసి అందరూ తమ స్థానాలకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇలా జరిగిన కొంతకాలానికి ఈ దక్ష ప్రజాపతికి బ్రహ్మదేవుడు ప్రజాపతులందరిలోకి అగ్రగణ్యుడిగా, అధిపతిగా అభిషేకం జరిపించాడు. అప్పటి నుంచి దక్షుడికి ఇంకా గర్వం పెరిగిపోయింది. గర్వం పెరిగిపోయి త్రిమూర్తులనే లెక్క చేయడం మానేసినటువంటి పరిస్థితికి వచ్చాడు. ఆ సత్రయాగంలో జరిగినటువంటి దాని గురించి ఆ దక్షుడు ఎప్పటికీ ఆలోచిస్తూ శివుణ్ణి ఎలా పరాభవించాలా అనేటువంటి ఒక పథకం గురించి ఆలోచిస్తూ వాజపేయం అనే ఒక యాగం చేసి బృహస్పతి శవం అనేటువంటి ఇంకో యాగాన్ని తలపెట్టాడు. ఆ బృహస్పతి శవం అనే యాగం మొదలుపెట్టి సచీదేవికి, దక్ష ప్రజాపతికి తప్ప అందరికీ ఆహ్వానాలు పంపించాడు. అందరూ బేపేలా తరలి వస్తున్నారు. సచీదేవి కైలాసంలో ఈ కోలాహలం చూసి, కైలాసం నుంచి బయటకు వచ్చినప్పుడు ఈ కోలాహలం చూసి ఏమిటని వివరాలు అడిగితే వారు చెప్పారు, ఇలా నీ తండ్రి ఒక యాగం చేస్తున్నాడు, ఆ యజ్ఞానికి మమ్మల్ని పిలిచాడు, మేమంతా వెళ్తున్నాము అని చెప్పేసి. వెంటనే ఆమె తన భర్త అయినటువంటి
మహాదేవుడి దగ్గరికి వెళ్ళి చెప్పింది, ఇలాగా నా తండ్రి ఒక యాగం చేస్తున్నాడు, మనం బయలుదేరి వెళదాము, మనని పిలవకపోయినా పర్వాలేదు, పుట్టింటికి పిలవకపోయినా పర్వాలేదు అని, ఇంకా కొన్ని ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చు పిలవకపోయినా అని చెప్పేసి చెప్తూ మనం వెళ్దాము, నేను అప్పటి నుంచి పుట్టింటికి వెళ్ళలేదు, నా వివాహం అయిన దగ్గర నుంచి అని, కాబట్టి మనం పుట్టింటికి వెళ్దాము అని అడిగింది. అంటే శివుడు ఆమెకు చెప్పాడు, నువ్వు చెప్పినంత నిజమే కానీ మీ తండ్రి విషయంలో మాత్రం నిజం కాదు, నీ తండ్రి నా పైన అకారణ ద్వేషాన్ని పెంచుకున్నాడు, కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళినట్టయితే నీకు అవమానమే జరుగుతుంది, ఆ అవమానం మరణ సదృశ్యం అవుతుంది, కాబట్టి నువ్వు వెళ్ళకుండా ఉండడమే మంచిది. నీ తండ్రికి నీ పైన ఇదివరకు ప్రేమ ఉంటే ఉండొచ్చు, కానీ ఇప్పుడు నువ్వు నా భార్యవు కాబట్టి నా పైన నా కారణ వైరంతో నిన్ను కూడాను సరిగ్గా చూడు, అవమానిస్తాడు అని చెప్పేసి చెప్పాడు. అలాగే ఆ అవమానం వాళ్ళిద్దరికీ వచ్చినట్టు వైరానికి కారణం ఏమిటో కూడా తెలియజేసి ఈ ప్రకారంగా నువ్వు వెళ్ళకుండా ఉండడమే మంచిది, తర్వాత నీ ఇష్టం అన్నట్టుగా ఆయన మౌనంగా ఉండిపోయాడు. సతీదేవి ద్వైతీభావంలో కాసేపు పోగింది, అటు ఇటును. భర్త వెళ్ళొద్దన్నందుకు కోపం వచ్చి చివరికి తన యొక్క స్త్రీ సహజమైనటువంటి కోరికతోటి పుట్టింటికి వెళ్ళాలి అనేటువంటి కోరిక బలీయమైపోయి ఆమె బయలుదేరి వెళ్తూ ఉండగా ఈ రుద్రగణాలన్నీ కూడాను ఆమెని అనుసరించాయి. నందీశ్వరుడి పైన ఆమెను కూర్చోబెట్టి ఛత్రం పట్టి మంగళత వాయిద్యాలతోటి ఆమెను దక్షవాటికి తీసుకెళ్లారు. దక్షవాటికి వెళ్ళంగానే వేదధ్వనులు జరుగుతున్నాయి. అక్కడ తండ్రి తనని చూసి కూడా చూడనట్టుగా ప్రవర్తించాడు. తల్లి అక్కలు వచ్చి పలకరిస్తే వాళ్ళను కూడా తను పలకరించింది. తల్లి గాఢాలింగనం చేసుకుంది, అక్కలు కూడా గాఢాలింగనం చేసుకున్నారు. వాళ్ళు అంగరాగాలు అవి ఇచ్చి ఆభరణాలు అవి ఇస్తే తను తీసుకోలేదు. తన తండ్రి చేసిన అవమానానికి ఆవిడికి చాలా బాధ అనిపించింది. అయ్యో, నా భర్త చెప్పాడు, నేను వినలేదే అనేటువంటి ఒక న్యూనతా భావానికి ఆవిడ వచ్చేస్తే అవమానాన్ని భరించలేక దక్షుణ్ణి రకరకాలుగా నిందించింది. నువ్వు శివుడి గురించి నీకు తెలియదు, తెలుసుకోకుండా నువ్వు ఇలా చేస్తున్నావు, నీ ప్రవర్తన మంచిది కాదు, నువ్వు శివుడిని దూషించిన వాడివి, నీ ముఖం చూస్తేనే మహాపాపము, అటువంటిప్పుడు మేమంతా వెళ్ళిపోవాలి. శివుడి దాసులు ఎవరైతే ఉంటారో యజమాని నిందిస్తే వాళ్ళ నాలుకైనా పీకేయాలి, వాళ్ళని సంహరించాలి, లేదా అక్కడి నుంచి వెళ్ళిపోయి చెవులు మూసుకోవాలి. నువ్వు నీ కుమార్తెని కాబట్టి నేను సంహరించలేను, నేనేమీ చేయలేను, కాబట్టి నేనే దహించుకుపోతాను అని చెప్పేసి ఆమె తన యొక్క ఉత్తరాభిముఖంగా కూర్చుని ఆచమనం చేసి అగ్నివాయువుని ఆహ్వానించి ప్రాణాలు బిగబట్టి మనస్సుని శివుడి పైన లగ్నం చేసి ఆ అగ్నిలో ఆహుతి అయిపోయింది. ఆ సతీదేవి అగ్నిలో ఆహుతి అయిపోతుండగా అక్కడ ఆహాకారాలు మిన్నుముట్టాయి. అక్కలు తల్లి చాలా బాధపడ్డారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా బాధపడ్డారు. ఇలా జరుగుతున్నా కూడా దక్షుడు ఆపలేదు అని చెప్పేసి అందరూ ఆయన నిందించారు. ఇది ఎటువంటి పరిస్థితులకు దారితీస్తుందో అని అందరూ భయపడుతున్నారు. ఇది చూడంగానే రుద్రగణాలన్నీ కూడా దక్షుడి మీద దండయాత్రకి బయలుదేరంగా ఆయుధాలు తీసుకుని భృగు మహర్షి, ఆ యజ్ఞం చేసే ఋత్వికుల్లో ఒకడైనటువంటి భృగు మహర్షి యజుర్వేదంలోని కొన్ని మంత్రాలు జపించి హోమంలో నేతిని వేయగా అక్కడి నుంచి రిషభులు అనేటువంటి కొంతమంది బయటకు వచ్చి వారు ఈ రుద్రగణాలని చిత్తకొట్టి పంపించేశారు. వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఇలా ఉండగా ఈ విషయాలన్నీ కూడాను ఈ రుద్రగణాలు కైలాసాన్ని చేరకముందే నారద మహర్షి పరమశివుడికి తెలియజేశాడు. ఇక్కడ దాకా మనం తెలుసుకున్నాము. ఇక ముందు మిగతా కథ తెలుసుకుందాం. విషన్న వదనాలతోటి ఆ రుద్రగణాలన్నీ కూడా వెనక్కి తిరిగి వచ్చాయి. ఇదంతా చూశాడు శివుడు, చాలా బాధపడ్డాడు. తన భార్య అక్కడ యోగాగ్నిలో దగ్ధమైపోయినందుకని చాలా విచారించి ఆ విచారంలోంచి క్రోధం పుట్టింది. క్రోధం పుట్టి వెంటనే తన జటాజూటాన్ని ఒకటి తీసి నేలకేసి కొట్టాడు. ఎప్పుడైతే జటాజూటాన్ని తీసి నేలకేసి కొట్టాడో దాంట్లోంచి ఒక నల్లని భయంకరమైనటువంటి ఆకారమైనటువంటి వాడు, ఎర్రని కన్నుల వాడు, 1000 చేతులతోటి పర్వతాకారంతో ఉన్నటువంటి ఒకడు కపాలమాల ధరించి శివుడిలాగే భస్మాన్ని అంతా ఒంటికి పూసుకొని ఒక ఆయన ఉద్భవించాడు. ఆయనే వీరభద్రుడు. ఆ వీరభద్రుడు అలా ఉద్భవించంగానే తండ్రి పాదాలపైన పడ్డాడు. తండ్రి, ఏమిటి నీ ఆజ్ఞ, నాకు తెలియజేయి అని చెప్పేసి అడిగాడు. అప్పుడు ఈశ్వరుడు మన రుద్రగణాలను తీసుకుని వెళ్ళి
దక్షయజ్ఞం ధ్వంసం చేయి, దక్షుడిని సంహరించు అని చెప్పేసి శివుడు ఆజ్ఞాపించాడు ఆ వీరభద్రుడిని. ఆ వీరభద్రుడు రుద్రగణాలతోటి బయలుదేరాడు. రుద్రగణాలు తీసుకొని బయలుదేరి యజ్ఞవాటికి వెళుతున్నాడు. దారిలో అనేకమైన గర్జనలు చేస్తున్నాడు ఆయన. ఆ హుంకారాలకి అన్నీ ప్రతిధ్వనిస్తున్నాయి. అలా ఉండగా వెళుతూ ఉండగా ఒక ఎర్రని ధూళి అంతా కూడా ఆ దక్షయజ్ఞ వాటికని కప్పేసింది. దక్షయజ్ఞ వాటికని ఎప్పుడైతే ఇలా ధూళి కప్పేసిందో అందరూ భయభ్రాంతులయ్యారు. ఎక్కడి నుంచి ఈ ధూళి ఇలా వస్తుంది, ఎర్రని ధూళి ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడ గాలి కూడా లేదు కదా, ఇంకా చీకటి కూడా పడలేదు, ఈ ఎర్రని ధూళి ఏమిటి అని చెప్పేసి అందరూ గాబరా పడ్డారు, భయపడుతున్నారు. ఓహో, ఈ సతీదేవి మరణించినందుకు ఏదో జరగబోతోంది, ఇక్కడ ఈ దక్షిణ యొక్క మూర్ఖత్వంతో ఇక్కడ ఏదో జరగబోతోంది అని చెప్పేసి అందరూ అనుకున్నారు. ఆయన దక్షిణ భార్య అయినటువంటి ప్రసూతి కూడాను అలాగే అనుకుంది. తన కుమార్తె మరణం ఊరికే పోదు, దాని యొక్క ఫలితాన్ని మనం అనుభవించక తప్పదు అని చెప్పేసి ఆవిడ కూడా గాఢంగా విశ్వసిస్తూ ఉంది. ఇలా ఉండగా ఈ రుద్రగణాలు భయంకరమైనటువంటి శబ్దాలు చేసుకుంటూ అనేకమైనటువంటి ఆయుధాలతోటి వాళ్ళంతా ఆ యజ్ఞశాలని సమీపించారు. వాళ్ళంతా సమీపిస్తూ ఉండగానే దక్షుడికి కూడా భయం పట్టుకుంది. కానీ పైకి మాత్రం చాలా ధైర్యంగా ఉన్నట్టుగా నటిస్తున్నాడు. అందరూ వచ్చారు, యజ్ఞవాటికలోకి వచ్చారు. వచ్చి యజ్ఞవాటికని ధ్వంసం చేయడం మొదలుపెట్టారు. పందిళ్ళు పీకేశారు, నెయ్యిని నూతిని నేతల్ని పాలని వీటన్నిటిని వంపేశారు. మంటపాన్ని విరగొట్టారు. యజ్ఞపాత్రలని సంభారాలని పగలగొట్టి ఆ పందిళ్ళు పాకలు అవన్నీ పీకేసి ఈ మణిమంతుడు అనేటువంటి ఆ రుద్రగణాల్లో ఒకడు భృగు మహర్షిని పట్టుకున్నాడు. అలాగే వీరభద్రుడు దక్షుణ్ణి పట్టుకున్నాడు. చండీశ్వరుడు సూర్యుడిని పట్టుకున్నాడు. నందీశ్వరుడు భగుని పట్టుకున్నాడు. వీళ్ళంతా బంధించారు వీళ్ళందరినీ. మిగిలిన వాళ్ళంతా ఈ రాళ్ళు కర్రలు మొదలైన ఆయుధాలు తీసుకుని అక్కడ ఉన్నటువంటి ఋత్విక్కుల్ని బ్రాహ్మణుల్ని వాళ్ళందరినీ హింసించడం మొదలుపెట్టారు. ఈ వీరభద్రుడు ఏం చేశాడంటే ఈ భృగు యొక్క మీసాలు గడ్డం పీకి పారేశాడు. అలాగే ఈ భగుడిదేవుని యొక్క కళ్ళు కూడా పీకేసి తర్వాత ఈ పూషుడికి పళ్ళన్నీ రాలగొట్టేశాడు. దంతభంగం చేసి మొత్తం అంతా అక్కడ నానాభీభత్సం చేసేసి చివరికి దక్షుడి దగ్గరికి వెళ్ళాడు. దక్షుడికి నేల మీద పడేసి పైన కూర్చుని అక్కడ యజ్ఞశాలలో బలి ఇవ్వడానికి పెట్టినటువంటి కత్తి ఏదైతే ఉందో ఆ కత్తి తీసుకుని ఆయన శిరస్సు ఖండించబోతే యజ్ఞం చేస్తున్న వాడి యొక్క శిరస్సు ఆయుధాలతోటి ఖండింపబడదు. అందుకని ఆయన శిరస్సు ఖండింపబడకపోతే ఆ కత్తిని అక్కడ వదిలేసి ఈయన ఏం చేశాడంటే తన 2 చేతులు అతని శిరస్సు మెడ చుట్టూ బిగించి చంపేసి ఆ శిరస్సుని మెడ నుంచి మొండెం నుంచి వేరు చేసి ఆ వేరు చేసినటువంటి ఆ శిరస్సుని ఇంకా కోపం పట్టలేక తీసుకెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి యజ్ఞాగ్నిలో పడేస్తే ఆయన యొక్క తల, దక్షుని యొక్క తల భస్మం అయిపోయింది. ఇవన్నీ చూసి ఈ దక్షుడు ఎప్పుడైతే చనిపోయాడో అవన్నీ చూసి ఈ భూత ప్రేత పిశాచ గణాలన్నీ కూడాను ఆనంద నృత్యం చేస్తున్నాయి. దక్షుని భార్యలు కుమార్తెలు వీళ్ళంతా కూడాను ఈ ధ్వంసం అంతా చూసి ఆహాకారాలు చేస్తూ అంతా భయపడిపోతున్నారు, భయభ్రాంతులు అయిపోయారు. అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి ఏమీ అర్థం కాని పరిస్థితి వచ్చేసింది. వాళ్ళు అనుకున్నట్టుగానే జరుగుతోంది అని చెప్పేసి ఒక పక్క బాధపడుతున్నారు, ఇంకొక పక్క జరిగిన దానికి భయపడుతున్నారు. ఇలా ఉండగా ఇదంతా ఈ కార్యక్రమం అంతా అయిపోయి యజ్ఞం అంతా ధ్వంసం అయిపోయిన తర్వాత అప్పుడు వీరభద్రుడికి కాస్త కోపం తగ్గి ఏం చేశాడు, ఈ వీరభద్రుడు అక్కడి నుంచి తిరిగి కైలాసానికి వెళ్ళిపోగానే ఈ దెబ్బలు తిన్నటువంటి ఈ దేవతలు, ఋత్విక్కులు, గంధర్వులు, బ్రాహ్మణులు వీళ్ళందరూ ఏం చేయాలో ఏం పాలుపోలేదు. కాసేపు పాలుపోక కొంతసేపటికి తేరుకుని అందరూ కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకున్నారు. బ్రహ్మదేవుడికి చెప్పారు, దక్షయజ్ఞం
ఇలా విధ్వంసం అయింది. సతీదేవి ఇలాగా దక్షుడు ఆహ్వానించకపోయినా వచ్చింది సతీదేవి, తండ్రిని వాళ్ళందరినీ చూద్దాం, యజ్ఞం చూద్దామని చెప్పేసి వస్తే ఆమెను పట్టించుకోకపోగా అసలు అక్కడ సతీదేవి అనే ఒక మనిషి ఉన్నట్టుగానే గుర్తించకుండా అతను ప్రవర్తించాడు. తల్లి అక్కలు వాళ్ళు పలకరించినా కానీ తండ్రి అలా చేసినందుకు ఆవిడ చాలా చింతించి అవమాన భారంతో తండ్రిని దుర్భాషలాడి శివుని యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తూ ఆ యోగాగ్నిలో ఆవిడ దగ్ధమైపోయినా కానీ ఈ విషయాలన్నీ మహాదేవుడికి తెలిసి మహాదేవుడు వీరభద్రుడిని పంపించాడు రుద్రగణాలతోటి. ఆ రుద్రగణాలతో వచ్చిన వీరభద్రుడు ఎవరైతే ఉన్నారో ఆయన యజ్ఞశాలకు వచ్చి మొత్తం యజ్ఞం అంతా ధ్వంసం చేసి దక్షుడిని సంహరించి దక్షుడి యొక్క శిరస్సుని తీసుకెళ్ళి యజ్ఞగుణంలో పడేసి దహింపజేశాడు. అలాగే ఈ భృగు యొక్క గడ్డాలు మీసాలు పీకేశారు, ఈ భగదేవుడి యొక్క కళ్ళు పీకేశారు, ఈ పూషుడి యొక్క దంతాలు పగలగొట్టారు. అలా అంతేకాకుండా ఈ ఋత్వికులు బ్రాహ్మణులు వీళ్ళందరికీ అనేక రకమైనటువంటి చెప్పుకోలేనటువంటి గాయాలు అయ్యాయి ఆ రుద్రగణాల తాకిడిలోను అని చెప్పేసి అవన్నీ చూపించారు ఈ దేవతలు గంధర్వులు వీళ్ళంతా బ్రహ్మదేవుడికి. ఇటువంటి ఏదో జరగబోతోందని చెప్పేసే బ్రహ్మ విష్ణుమూర్తి ముందే ఆలోచించుకొని వారిద్దరూ ఆ యజ్ఞానికి వెళ్ళకుండా ఆగిపోయారు. శివుడి లేని యజ్ఞానికి మేము వెళ్ళకూడదు అనుకుని వాళ్ళు కూడా ఆగిపోయారు. ఎప్పుడైతే ఇలా జరిగిందో అప్పుడు బ్రహ్మ అన్నాడు, మీరు శివుని దూషించిన వాళ్ళతోటి సహకరించే వాళ్ళకి, శివుని దూషించిన వాళ్ళకి, శివుడి దూషణతోటి సహకరించిన వాళ్ళకి, దాన్ని వ్యతిరేకించిన వాళ్ళకి ఇంతకన్నా ఇంక గొప్ప సత్కారం ఇంకేం జరుగుతుందయ్యా మీకు? దక్షుడు శివుడికి యజ్ఞ భాగాన్ని ఇవ్వకుండా, యజ్ఞంలో హవిస్సులు సమర్పించకుండా యజ్ఞం చేస్తున్నాడని మీకు తెలిసినవి కూడా అతన్ని మీరు ప్రోత్సహించి అతనితో ఆ యజ్ఞానికి మీరు అందరూ వెళ్ళారు ఏదో ఘనకార్యం చేస్తున్నట్టుగాను. మీరు శివుడు లేని యజ్ఞం ఉంటుందా ఎక్కడైనా? శివుడికి ఆవిర్భాగాలు లేకుండా యజ్ఞం చేస్తారా ఎక్కడైనా? మీకు అన్నీ తెలుసుండి మీరు ఆ దక్షుడిని ఏమీ అనలేక, లేదా దక్షుడిని అనుకరిస్తూ దక్షుడి యొక్క సహకరిస్తూ మీరు ఆ యజ్ఞానికి వెళ్ళారు కాబట్టి మీకు ఈ పరాభవం జరగవలసిందే. అందుకే మీకు పరాభవం జరిగింది. మీరంతా శివుడికి ఆయన దక్షుడితో మీరు చేతులు గడిపి మీరంతా ఆ మహాదేవుడికి దూరం అయిపోయారు. మిమ్మల్ని రక్షించగలవారు ఇంకెవరున్నారు ఈ ప్రపంచంలోనూ? మహాదేవుడే గొప్పవాడు, ఆయనే సృష్టికర్త, ఆయనే లయకర్త, ఆయనే పరమాత్మ, ఆయనే స్థితికర్త. అటువంటి కాలానికే కాలపురుషుడు ఆయన. అటువంటి మహాదేవుడిని వ్యతిరేకించిన వాళ్ళు ఎవరైనా బతికి బట్టగడతారా? మీకు తెలియదా ఆ సంగతి? అయినా కానీ మీరు చేశారు దురాశతోటి, కాబట్టి దాని ఫలితాన్ని మీరు అనుభవించారు. కాబట్టి ఇది ఏం జరగాలన్నా మీరు మళ్ళీ వెళ్ళి ఆ మహాదేవుని ఆశ్రయించడం ఒకటే మార్గం మీకు. ఆయన్ని మీరు శరణు వచ్చినట్టయితే ఆయన కరుణామూర్తి, ఆయన మిమ్మల్ని కరుణించి మిమ్మల్ని రక్షించగలడు. రక్షించి ఆ యజ్ఞ పరిసమాప్తికి ఏం చేయాలో ఆయనే మీకు తెలియజేస్తాడు. కాబట్టి మీరంతా వెళ్ళి ఆ మహాదేవుణ్ణి వేడుకోండి అని చెప్పేసి బ్రహ్మ ఆ దేవతలకి, గంధర్వులకి, ఋత్విక్కులకి, బ్రాహ్మణులకి వాళ్ళందరికీ సూచించగానే వీళ్ళకి మొహం చెలవడం లేదు వెళ్ళడానికి. ఆ రోజునాడు మేము ఏం మాట్లాడకపోయాము, ఈ రోజునాడు మేము వెళితే ఆయన ఏం చేస్తాడో అని లోపల ఒక భయం ఉంది. శివుడు అటువంటి వాడికి కాకపోవచ్చు, కానీ వీళ్ళు చేసిన అపరాధ భావంతో వీళ్ళకి ఆ భయం పీడిస్తుందన్నమాట. వారందరూ కూడాను మళ్ళీ బ్రహ్మదేవుని ప్రార్థించారు. బ్రహ్మదేవ, మా అందరు కూడా నువ్వే మాకు నాయకత్వం వహించి నువ్వే శివుడి దగ్గరికి వచ్చి మా అందరి తరపున నువ్వు మాట్లాడవలసింది, మేమంతా క్షమాపణలు చెప్తాము, ప్రార్థనలు చేస్తాము అని చెప్పేసి వాళ్ళంతా చెప్పారు. అందరూ కలిసి అప్పుడు అక్కడి నుంచి కైలాసానికి బ్రహ్మదేవుని తీసుకుని బ్రహ్మని ముందు పెట్టుకుని ఈ దేవతలు, గంధర్వులు, ఋత్విక్కులు, యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యజ్ఞానికి వెళ్ళిన వాళ్ళందరూ, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో బ్రాహ్మణులు, వీళ్ళందరూ బయలుదేరి కైలాసానికి బయలుదేరారు. అక్కడ మందారాలు, పారిజాతాలు మొదలైనటువంటి పువ్వులు ఇచ్చేటువంటి అనేక చెట్లు ఉన్నాయి, లతలు ఉన్నాయి. దారిలో
అలకాపురి అనేటువంటి పట్టణాన్ని చూశారు వాళ్ళు. చూసి అక్కడ ఆ పట్టణం యొక్క శోభను చూసి చాలా ఆనందించారు వాళ్ళందరూను. ఆ అలకాపురిలో అలకానంద, నంద అని 2 నదులు ప్రవహిస్తున్నాయి. ఆ 2 నదులు ప్రవహిస్తుంటే ఆ నదులలో దేవతా స్త్రీలు వచ్చి స్నానం చేస్తున్నారు. ఏనుగులు స్నానాలు చేస్తూ ఘీంకారాలు, జలకాలు ఆడుతూ ఘీంకారాలు చేస్తున్నాయి ఆ నదుల్లోనూ సరస్సుల్లోనూ. అక్కడ బంగారు సౌధాలు ఉన్నాయి. సౌగంధిగా వనాన్ని చూశారు. ఆ బంగారు సౌధాలు ఇవన్నీ ఆ యక్ష యక్షులందరికీ అధిపతి అయినటువంటి యక్షరాజు అయినటువంటి కుబేరుని యొక్క పట్టణం అన్నమాట అలకాపురి. అక్కడి నుంచి బయలుదేరి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళంగానే అక్కడ కైలాసంలో ఒక పెద్ద వటవృక్షం ఉంది. ఆ వటవృక్షం 100 యోజనాల ఎత్తు, 76 యోజనాల వెడల్పుతోటి ఉంది. ఆ వటవృక్షం కింద శివుడు ఒక ఆసనం మీద కూర్చొని ఉన్నాడు. చుట్టూ కుబేరుడు, సిద్ధులు, చారణులు, కిన్నరులు, సనక సనందనాదులు, యక్ష రాక్షసులు అందరూ కూర్చుని ఆయన్ని సేవిస్తున్నారు. ఆయన వాళ్ళందరితో పరివేష్టితుడై ఉన్నాడనమాట. ఒంటి నిండా భస్మం రాసుకుని ఉన్నాడు. అలాగే మృగ చర్మాన్ని ధరించి ఉన్నాడు. తల మీద చంద్రవంక ఉంది. ప్రశాంతమైనటువంటి చిరునవ్వుతో ఉన్నటువంటి మొహంతో ఉన్నాడు అప్పుడు ఆ శంకరుడు అక్కడ. అప్పుడు ఈ బ్రహ్మాది దేవతలందరూ అక్కడికి వస్తున్నారు. వస్తుంటే ఆయన ఒక శివుడు దర్భాసనం పైన కూర్చొని ఉన్నాడు అనుకున్నాం కదా. అప్పుడు నారదుడు ఆయన్ని ఏవో ప్రశ్నలు వేస్తుంటే ఆ ప్రశ్నలకి ఆనందంతో చిరునవ్వుతో జవాబులు చెబుతూ తత్వబోధన చేస్తున్నాడు ఆ పరమశివుడు. ఆయన యొక్క ఎడమ పాదాన్ని తీసుకెళ్ళి కుడి తొడ మీద పెట్టాడు. ఎడమ తొడ మీద పెట్టాడు. కుడి చేతిలో జపమాల ఉంది. అందరూ కూడా అక్కడికి చేరి ఆయనకి భక్తితోటి నమస్కారం చేసి అనేక రకాలుగా ప్రార్థించారు. బ్రహ్మ కూడా అక్కడికి వచ్చినప్పుడు నమస్కారం చేయంగా శివుడు కూడా లేచి ఆయనకి నమస్కారం చేసి వాళ్ళందరికీ ఉచితాసనాలు ఏర్పాటు చేశాడు శివుడు. అప్పుడు బ్రహ్మ ఈశ్వరుడితో ఇలా అన్నాడు, పరమశివ, నీవు జగత్తంతరికి ఈశ్వరుడివి, నువ్వే ప్రకృతి, నువ్వే పురుషుడు, నువ్వు నిర్గుణుడివి, నిరాకారుడివి, నువ్వే నాకు నమస్కరించావు. అయినా నువ్వు ఈశ్వరుడివే, నీ గొప్పవాడివే, సృష్టి స్థితి లయాలకి నువ్వే కారకుడివి. దక్షిణ యజ్ఞం నీ అనుగ్రహమే, దాని ధ్వంసం కూడా నీ అనుగ్రహమే. దుర్మార్గులకి నరకాన్ని, మంచి వాళ్ళకి మోక్షాన్ని ఇచ్చేవాడివి నువ్వే. ఈ కాలానికి అధిపతివి నువ్వే. నిన్ను పూజించిన వారిపైన కూడా సమదృష్టే ఉంచుతావు నువ్వు. కానీ దక్షుడు అకారణంగా నీ పైన శత్రుత్వంతో నీ ఆగ్రహానికి గురయ్యాడు. అటువంటి దక్షుడిని పరమాత్మే శిక్షిస్తాడు కదా, నువ్వెందుకు శిక్షించావు? నువ్వు యజ్ఞ ఫలాలు ఇచ్చేవాడివి, యజ్ఞమూర్తివి నువ్వే, యజ్ఞాలు స్వీకరించేవాడివి, యజ్ఞాల్లో హవిస్సులని స్వీకరించేవాడివి నువ్వే. నీకు యజ్ఞ భాగాలు ఇవ్వకపోవడం తప్పే. అందుకని యజ్ఞం ధ్వంసం చేయడం మంచి పద్ధతి కాదు కదా. యజ్ఞం అలా ఆగిపోకూడదు. ఆ యజ్ఞం కొనసాగే ఏర్పాటు చూడు. ఈ భృగువుకి నీ వల్ల జరిగినటువంటి పరాభవం, ఈ భగుడికి నీ వల్ల జరిగినటువంటి పరాభవం, పూషుడికి జరిగిన పరాభవం, మిగతా వాళ్ళ క్షతగాతులందరికీ జరిగిన పరాభవాన్ని నువ్వు సరిదిద్దవలసింది అని చెప్పేసి బ్రహ్మ శివుణ్ణి ప్రార్థించాడు. అంతేకాకుండా అన్నాడు, నీకు యజ్ఞభాగం లేదని అనుకోవద్దు. అందరికీ హవిస్సులు ఇవ్వంగా మిగిలిన అక్కడ యజ్ఞ సామగ్రి అంతా మొత్తం నీదే, అదంతా నువ్వే తీసుకో, అదంతా నీ భాగానికి వస్తుంది అని చెప్పేసి చెప్పాడు. యజ్ఞం ఆగకూడదు కాబట్టి ఆ యజ్ఞం కొనసాగే ఏర్పాటు చెయ్యి అని చెప్పేసి బ్రహ్మ శివుణ్ణి ప్రార్థించాడు. ఈ భాగంలో ఇంతవరకు తెలుసుకున్నాం. వచ్చే భాగంలో మిగతా వివరాలు తెలుసుకుందాం. ఓం యదక్షరపదభ్రష్టం అత్ర హీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. విసర్గబిందుమాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చ అతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమ. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయైతి సమర్పయామి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్.
శ్రీహత్కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి ధనూజాయ సార్వభౌమాయ మంగళం ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం ఓం ఏతత్సర్వం శ్రీ ఉమామహేశ్వర చరణారవిందార్పణమస్తు ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ ఓం శాంతి శాంతి శాంతి